మనం నిన్న మొదలుపెట్టామండి, తులసి మహాత్మ్యం మొదలుపెట్టాం. అందులో శంఖుడు అనేటటువంటి రాజు, శంఖుడు అనేటటువంటి రాక్షసుడు దేవతల యొక్క గొప్పతనం ఏంటంటే వేదాలను తెలుసుకున్నాడు. ఆ వేదాలని కూడా అపహరించాడు. అపహరించి తీసుకెళ్ళి నీళ్ళల్లో దాచిపెట్టాడు. నీళ్ళల్లో దాచిపెట్టినటువంటి వేదాలన్నింటినీ కూడా ఆ శ్రీహరి కార్తీక ద్వాదశి నాడు ఆయన మళ్ళీ మేల్కొన్న తర్వాత అవన్నీ కూడా తీసుకొచ్చి వాటన్నింటినీ కూడా ప్రయాగ క్షేత్రంలో ఉన్నటువంటి ఆ నదిలో వాటన్నిటిని కూడా ఉంచిన తర్వాత అవన్నీ కూడా బ్రహ్మగారికి అప్పచెప్పారు. ఇంతవరకు చెప్పుకున్నాం. ఆ శంకుని చంపాడు, మత్స్యావతారంలో ఆ శంకుని చంపాడు. ఇప్పుడు ఒకానొక సమయంలో ఇంద్రుడు కైలాసానికి వెళ్ళాట. దేనికంటే ఆ పరమేశ్వర దర్శనం కోసం వెళ్ళాడు. ఎందుకంటే వీళ్ళకి ఏవో పనులు ఉంటాయి, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఇంద్రుడు విష్ణువు దగ్గరికి కానీ శివుడి దగ్గర కానీ వెళ్తూ ఉంటారు. ఇప్పుడు వెళ్తే అక్కడ ఆయన దగ్గర ఎవరో, ఆయన దగ్గర ఉండేటటువంటి అంతా కూడా భూతగణాలే. విష్ణువు దగ్గర ఉండేటటువంటి వాళ్ళు సేవకులు కానీ వీళ్ళేమన్నా విష్ణు పార్షదులు అంటారు. ఈయన దగ్గర అన్నీ కూడా భూతగణాలు ఉంటాయి. అంటే పిశాచాలు, రాక్షసులు అలాంటి వాళ్ళే కాపలాగా కూడా ఉంటారు, ఆయనతో ఉంటారు. అలాగే ముళ్ళు ఋషులు కూడా ఉంటారు, వీళ్ళు కూడా ఉంటారు. ఎవడో భయంకర ఆకారుడైనటువంటి ఒక రాక్షసుడు అక్కడ నిలబడి ఉన్నట్ట ద్వారం దగ్గర. వెంటనే ఈ ఇంద్రుడు అడిగేట, ఉన్నారా, నేను లోపలికి వెళ్ళాలి. వీడు అసలు సమాధానం ఏం చెప్పకుండా, కొంతమంది సెక్యూరిటీ గార్డులు ఉంటారు కదా, స్టిఫ్గా నిలబడి ఉంటారు, అలాగే వాడు నిలబడి ఉన్నట్ట. 4 సార్లు అడిగేట. 4 సార్లు అడిగితే వాడు సమాధానం ఇవ్వట్లేదు అసలు. అంటే ఈశ్వరుడు లోపల ఉన్నాడా లేదా అనే విషయాన్ని కూడా ఏం చెప్పట్లేదు. దాంతో ఈయన కోపం వచ్చి ఆ వజ్రాయుధాన్ని తీసి దాంతో బెదిరించినట్టుగా అడిగట్ట. వాడు అప్పటికి కూడా అసలు ఏమీ మాట్లాడట్లేదు. వెంటనే ఆ వజ్రాయుధంతో కోపం వచ్చేసి వాడి కంఠం కంఠం మీద కొట్టాట. అంటే కంఠం ఖండించేద్దామని చెప్పి కొట్టాట. కానీ ఎప్పుడైతే అలా కొట్టాడో వెంటనే వాడి కంఠం ఏదైతే ఉందో అది నల్లగా అయిపోయిందిట. అక్కడ ఉన్నటువంటి వాడు రాక్షసుడి యొక్క కంఠం నలబడిందిట. వజ్రాయుధం ఏదైతే ఉందో అది వెంటనే నుసిగా మారిపోయింది. కారణం ఏంటంటే ఎప్పుడైతే ఇలా అయిన వజ్రాయుధంతో వాడిని అలా చేయటానికి పూనుకున్నాడో, వజ్రాయుధంతో ఆ రాక్షసుని చంపేయటానికి ఆ వజ్రాయుధాన్ని ఎత్తాడో, వెంటనే శివుడు తన యొక్క తేజస్సుని ఆయన పంపించాట. ఆ తేజస్సు వల్ల ఈయన యొక్క వజ్రాయుధం మాడి మసైందిట. అలాగే వాడి కంఠం మాత్రం నల్లబడిపోయి ఆగిపోయింది. వెంటనే శివ తేజస్సు ఈయన మీదకి వచ్చింది. వెంటనే ఇంకా అక్కడి నుంచి పారిపోయిన తర్వాత ఫస్ట్ ఆయన గురువుగారు అని చెప్పి బృహస్పతి దగ్గరికి వెళ్ళాడు. బృహస్పతి దగ్గరికి వెళ్ళిన తర్వాత బృహస్పతి అనేక రకాలుగా ప్రార్థించట. అయ్యా, ఏదో తెలియక వాడు మీ మీద కాదండి వాడి కోపం, మీరు ఉన్నారా లేదా అని చెప్పలేదు, అందుకని ఆ వాడి మీద కోపంతో ఇది చేశాడు. అందువల్ల మీరేమో ఇప్పుడు ఆ తేజస్సును వదిలిపెట్టారు, అది కానీ తాకిందంటే ఇంద్రుడు చచ్చిపోతాడు, అందువల్ల కాపాడండి అని చెప్పి. చచ్చిపోవటం అంటే వాళ్ళు దేవతలు అమృతం తాగారు కాబట్టి ప్రాణం పోకపోయినా అది వదిలింది అది పరమేశ్వరుని యొక్క శక్తి కాబట్టి దానివల్ల మళ్ళీ బూడిద గొప్పగా మారటమో మళ్ళీ ఏదో బతికించడం ఏదో చేయాలి. అందుకని ఆ శక్తిని మీరు ఉపసంహరించుకోండి అని చెప్పి అనేక రకాలుగా ప్రార్థించట. అప్పుడు శివుడు సరే వీడు కావాలని చేయలేదు, ఏదో క్రోధంలో చేశాడు అని చెప్పి ఆ శక్తిని మళ్ళీ సముద్రంలోకి వెళ్ళిపోయేలాగా ఆ శక్తిని పంపించాట. ఆ శక్తి సముద్రంలోకి వెళ్ళి ఎప్పుడైతే సముద్రంలో ఆ శక్తి ప్రవేశించిందో వెంటనే ఒక బాలుని రూపంలో మారిపోయింది, ఒక పిల్లవాడి రూపంలో మారిపోయింది. పిల్లవాడి రూపంలో ఎప్పుడైతే మారిపోయిందో వెంటనే లోకాలన్నీ కూడా ఒక్కసారి కంపించిపోయాట. ఎందుకంటే పవర్ ఆఫ్ లార్డ్ శివ అనమాట. అది శివుడి శక్తి. ఆ శివుడి శక్తి ఇప్పుడు ఒక బాలుడిగా మారిపోయింది. ఇప్పుడు మందైనా చూడండి, ఒక్కోసారి మనం ఏదైనా గట్టిగా ఒక వస్తువుని ఏదైనా కొట్టామనుకోండి, కొడితే ఏమవుతుంది, అది ముక్కలైపోతుంది. అంటే దీనికి ఉన్నటువంటి కొట్టినటువంటి శక్తి ఏదైతే ఉందో ఆ రెండవ వస్తువు మీద తీవ్రంగా దాని యొక్క ప్రభావాన్ని చూపిస్తుంది. అలాగే ఈయన శక్తి ఏదైతే ఉందో అది చాలా బలవత్తరమైంది కాబట్టి వెంటనే అది ఒక బాలుడిగా మారిపోయిందట. ఎప్పుడైతే బాలుడిగా మారిపోయిందో లోకాలన్నీ కూడా కంపించిపోయాయట. వెంటనే ఇప్పుడు ఒక శిశువు వచ్చేసాడు. ఇది బ్రహ్మగారి సృష్టి కాదు, పని ఎవరిది, బ్రహ్మగారి చేయాలి. కానీ సృష్టించింది ఇప్పుడు శివుడి యొక్క శక్తి వల్ల ఒకడు వచ్చేసాడు. వెంటనే ఎప్పుడైతే అలా వచ్చాడో వెంటనే వాడిని తీసుకుని వాడి జాతకర్మలు చేయాలని చెప్పి బ్రహ్మగారు, ఎందుకంటే మరి శివుడు కదా. ఇప్పుడు మామూలుగా మనకు కూడా ఎలా ఉంటుందండి, గుళ్ళో ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ వచ్చాడు అనుకోండి,
టీటీడీలో అస్సలు పూజలు చేసేటటువంటి ప్రధాన పూజారి ఎవరు ఉంటారో వాళ్ళందరూ వచ్చేసి పూజ చేస్తారు. అదే కనుక మనలాంటి వాళ్ళు వెళ్ళామనుకోండి, ఆయన రాడు అసలు. ఎవడో ఆయన అసిస్టెంట్ ఎవడో హారతిస్తాడు, అదే కలకత్తుకోవాలి. అందుకని ఇప్పుడు ఎప్పుడైతే మరి శివుడి యొక్క అంశతో వచ్చేసినటువంటి పిల్లవాడు వెంటనే బ్రహ్మగారు వాడిని దగ్గర తీసుకుని వాడి జాతకర్మ చేయడానికి మరి అంటే చెప్తారు కదా, ఆయన నుదుటి మీద రాస్తారు మన రాతలన్నీ కూడా అని చెప్పి వాడిని ఊళ్ళో కూర్చోబెట్టుకుంటాట. వాడి పెద్ద నుదుటి మీద రాయడానికి ఏం ఉండదు బ్రహ్మగారికి కూడా ఇంకా, ఎందుకంటే శివుడు అంశతో పుట్టాడు వాడు. అందుకని నుదుటి మీద రాయడానికి ఉండకపోయినా జాతకర్మ చేయాలి ఆయన బ్రహ్మగారి కాబట్టి బ్రహ్మగారి జాతకర్మ చేయాలి అని చెప్పి ఒళ్ళో పెట్టుకోగానే వాడేం చేశాడంటే పుడటంతోనే లోకాలన్నీ కంపించిపోయాయంటే అంత బలంగా వాడు ఇదిగా పుట్టాడు. వాడు బ్రహ్మగారి యొక్క గడ్డం పెట్టుకుని గట్టిగా పీకెత్తాడు. బ్రహ్మగారి గడ్డం పీకుతుంటే ఆయన కంటి నుంచి నీరు కారుతుంట. అంటే ఆ గడ్డం పీకుతుంటే ఆ నొప్పికి ఆ నీటిని వాడు తాగేట. ఆ జలమును తాగినటువంటి వాడు, జలమును ధరించినటువంటి వాడు కాబట్టి, అలాగే జలములో పుట్టినటువంటి వాడు కాబట్టి వాడి పేరు జలంధరుడు. ఈ పేరు రావడానికి ఎంత కథ వెనకాల ఉందన్నమాట. జలంధరుడు అనేది వాడి పేరు. వీడు అవధ్యుడు, ఎందుకంటే శివుడి యొక్క అంశ కాబట్టి వీడిని నిగ్రహించాలంటే చాలా కష్టం. అంటే ఎవరి శక్తితో అయితే మనం యుద్ధం చేయాలంటే వాళ్ళతో యుద్ధం చేసినట్టే, అంతే కదా. ఇప్పుడు మీరు నాకు బాగా ఇష్టమైన వాళ్ళతో మీరు ఏదైనా ఎవరైనా తగాదా పెట్టుకోవడం ఏదైనా చేశారనుకోండి, వెంటనే నేను వెళ్తాగా వాళ్ళకి సపోర్ట్ చేయడానికి. అంటే వాళ్ళు డైరెక్ట్గానే ఇండైరెక్ట్గానే నాతో యుద్ధం చేయాల్సిందే, ఎందుకంటే వాళ్ళకి సపోర్ట్ నేను వెళ్ళిపోతాను, వెంటనే వెళ్ళిపోతాను. నాకు ఎవరైతే బాగా ఇష్టమో వాళ్ళ దగ్గరికి. అందుకని ఏం చేస్తారు, ఎవరికైతే బాగా వాళ్ళు ఇష్టమో వాళ్ళ జోలికి ఎవ్వడు వెళ్ళడు. ఎందుకులే వీడు వెళ్ళగానే వాడు వస్తాడు, వెళ్ళిపోయిన తలకాయనికి వాడుతాడు. అలాగే ఈ పిల్లవాడు పూర్తిగా శివుని యొక్క అంశతో పుట్టినటువంటి వాడు కాబట్టి అందరూ కూడా నమస్కారం పెట్టి వద్దులే అని చెప్పి అనుకున్నారు. వీడు ఈ రకంగా సముద్రంలో పుట్టాడు కాబట్టి కింద ఉన్నటువంటి లోకాలకు వెళ్ళిపోయాడు. కింద ఇంకా అనేకమైనటువంటి లోకాలు ఉన్నాయి, వాటికి వెళ్ళిపోయాడు. వాటిలోకి వెళ్ళిపోయిన తర్వాత పెరిగి పెద్దవాడయ్యాడు, మహాబలవంతుడు కాబట్టి శివుడు అంశతో పుట్టినటువంటి వాడు. విపరీతమైనటువంటి పరాక్రమం వచ్చేసింది, బలం వచ్చేసింది. వీడికి సాక్షాత్తు ఇంద్రుడికి కూర్చోబెట్టి వాడికి ఆ కింద ఉన్నటువంటి ఆ రసతలంలో వీడిని రాజుగా చేయాల్సి వచ్చింది. రాజుగా చేసి వాడికి రాజ్యాభిషేకం చేశారు. రాజ్యాభిషేకం చేసిన తర్వాత కాలనేమి అనేటటువంటి రాక్షసుడు ఉన్నాడు. ఆయనకి ఒక కుమార్తె ఉంది, అమ్మాయి పేరు వృంద. ఆ వృందని తీసుకొచ్చి ఇచ్చి ఈయనకి పెళ్లి చేశారు. వృంద ఈ జలంధరుడు ఇద్దరు కూడా వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకుని వారి యొక్క ప్రాంతాన్ని వాళ్ళు పాలించుకుంటూ ఉన్నారు. ఎప్పుడైతే ఈ జలంధరుడు తన రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడో మిగిలిన అంటే పాతాళంలోనూ మిగిలినటువంటి కింద లోకాల్లో ఉన్నటువంటి రాక్షసులందరూ కూడా వచ్చి మేమందరం కూడా నీ వెనకాలే ఉంటాం, నువ్వు ఎవరితో అయినా యుద్ధం చేయాలంటే మేమందరం నీతో వస్తాం, కాబట్టి ఇక నుంచి మా సపోర్ట్ అంతా ఫుల్గా నీకే అని చెప్పి అడిగారు. ఇలా వచ్చి ఆయన్ని అడిగినటువంటి వాటిల్లో రాహు అనేవాడు ఒకడు ఉన్నాడు. రాహు ఎవడు అంటే మన గ్రహమే, రాహు గ్రహం. కానీ వీడేంటంటే మాట్లాడుతున్నాడు కానీ తలకాయ లేదు, తలకాయ లేకుండా మాట్లాడుతున్నాడు. వెంటనే ఈయనకి అర్థం కాల, ఇదేమిటి వీడు తలకాయ లేకుండా మాట్లాడుతున్నాడు, వీడు ఎవడు అసలు, వీడి పేరేంటి, వీడి ఊరేంటి, వీడి అడ్రస్ ఏంటి అని చెప్పి అడిగాడు. అడగంగానే చెప్పారు, అయింది వీడి పేరు రాహు అండి. వాడేమిటి అలా ఉన్నాడు, వాడికి తలకాయ లేదు కానీ ప్రాణం ఉంది, మాట్లాడుతున్నాడు, అది ఎలా కుదురుతుంది, తలకాయ అయితే చచ్చిపోతాం కదా అంటే. అప్పుడు వాళ్ళు చెప్పారట, ఏమంటే సముద్రమదనం చేస్తున్నాం, సముద్రమదనం చేస్తుంటేనేమో అనేకమైనటువంటి వస్తువులు వచ్చాయి, వచ్చినవన్నీ కూడా దేవతలు తీసుకెళ్ళిపోయారు. అలాగే అమృతం వచ్చింది, ఆ అమృతాన్నేమో వీడును కేతు అనేవాడు ఇద్దరు కూడా చెరవ చుక్క వాళ్ళు తాగారు. వాళ్ళ రాక్షసులు దేవతల్లోకి వెళ్ళి కూర్చున్నారు. అది ఆ మహావిష్ణువు చూశాడు. ఆయన వెంటనే సుదర్శన చక్రాన్ని వదిలాడు. వీడి శిరస్సు పోయింది కానీ అమృతం చుక్క వాడికి దిగింది కాబట్టి లోపలికి వాడికి చావు లేదు, అందువల్ల ఆడలా ఉన్నాడు. వెంటనే ఈయనకి చాలా కోపం వచ్చింది. వీడు చాలా ఈ విష్ణు అనేవాడు చాలా డేంజరస్ పర్సన్ లాగే ఉన్నాడే, ఈ రకంగా చేశాడా అని చెప్పి ఆయనకి కోపం వచ్చిందట. కోపం వచ్చి సరే మిగిలిన వాళ్ళందరూ రాక్షసులందరూ కూడా వాళ్ళ ఇంట్రడక్షన్ అంతా కూడా చేసుకున్న తర్వాత, సరేరా మీ అందరూ కూడా ఎందుకు ఆ పాతాళంలో ఉండిపోయారు, పైకి ఎందుకు రావట్లేదు మీ అందరూ, ఎందుకంటే మిగిలిన భూలోకంలో రావచ్చు, వేరే లోకాలకు వెళ్ళచ్చు కదా, మీ అందరూ అక్కడే ఎందుకు ఉండిపోయారు, ఇప్పుడు అందరూ నన్ను మీ అందరూ కూడా మీకు మేము ఇచ్చేస్తామండి, మీరు ఏదైనా చేయండి మీ వెనకాల ఉంటామని చెప్పి ఎందుకు అంటారు, కారణం ఏంటని అడుగుతారు.
అంటే ఏం చెప్పంటారండి, మన రాక్షసులను ఎప్పుడు కూడా విష్ణువు చంపేస్తూనే ఉంటాడు, ఏదో రూపంలో వస్తాడు, చంపేస్తాడు. అంతవరకు ఇలాగే సముద్రానికి అంతా కూడా సముద్రం నుంచే పుట్టినటువంటి శంఖుడు అనేటటువంటి వాడు, అంటే ఈయనకి శివుడంశతో పుట్టినా కూడా ఒక రకంగా ఈయన ఈయన వంశంలో వాడు, ఈయన తండ్రో తాతో ఏదో ఆ లెక్కలో అయ్యేటటువంటి వాడు. ఆ శంఖుడు కూడా ఒకసారి దేవతలకి చాలా వాళ్ళ యొక్క బలవంత వేదాలని తెలుసుకుని అవి అపహరిస్తే ఆ శివుడు మత్స్య రూపంలో వచ్చాడండి, మత్స్య రూపంలో వచ్చి వాడిని చంపేశాడు. అలాగే ఈ రాహు తలకాయ తీసాడు. ఇలాగే చేస్తుంటాడండి ఆయన అని చెప్పి వాళ్ళు మొత్తం కూడా చెప్పారు. దాంతో అసలు సముద్రాన్ని ఎందుకు మదించారని దానికి కారణం ఏంటంటే ఏం చెప్పమంటానంటే, అమృతం కోసం మేము ఇదంతా కూడా చేసాం, కానీ దానిలోంచి రకరకాలు వచ్చాయి, మేము కూడా కొన్ని తీసుకున్నాము, కానీ పనికిరానివన్నీ మాకు వెళ్ళాయి, పనికి వచ్చేవన్నీ కూడా వాళ్ళకి వెళ్ళాయి అని చెప్పి వాళ్ళు ఉన్న విషయం అంతా కూడా చెప్పారట. దాంతో అసలు శంఖుడికి ఏమి జరిగింది, అలాగే రాహుకి ఏం జరిగింది అనేటటువంటి విషయాలన్నీ కూడా తెలిసిన తర్వాత ఈ జలంధరుడికి చాలా కోపం వచ్చింది. ఇలా కోపం వచ్చినటువంటి ఈ జలంధరుడు వెంటనే, సరే ఇవన్నీ కూడా దేవతల వలన విష్ణువు వల్ల జరిగాయి కదా, అందుకని ముందర దేవతల మీద యుద్ధాన్ని చేద్దాం మనం, మీ అందరూ కూడా నా వెనకాలే వస్తున్నారు కదా, పదాన్ని దేవతల మీద యుద్ధాన్ని చేస్తానని చెప్పి బయలుదేరాట. వెంటనే కోట్ల కొలది రాక్షసులు, అప్పటిదాకా వీళ్ళందరూ భయపడి, దేవతలకు భయపడి, విష్ణువుకి భయపడి దాక్కున్న వాళ్ళందరూ కూడా మొత్తం ఇప్పుడు మనకు నాయకుడు దొరికారు. నిన్నటి ఏంటంటే నాయకుడు లేక ఆగిపోయారు వాళ్ళందరూ కూడా. ఎప్పుడైతే నాయకుడు దొరికాడో వెంటనే వాళ్ళందరూ కూడా బయలుదేరి వచ్చి దీంతో పాటు వెనకాలే వచ్చాక యుద్ధానికి సిద్ధమైపోయారు అందరూ కూడా. ఇందులో శుంభ నిశుంభులు అనేటటువంటి వాళ్ళని తన యొక్క సేనాపతులుగా చేసుకుని, ఈ శుంభ నిశుంభులు అనేటటువంటి వాళ్ళు వీళ్ళు చాలా పరాక్రమవంతులు. వీళ్ళిద్దరిని కూడా సేనాపతులుగా చేసుకుని యుద్ధాన్ని చేయడం మొదలుపెట్టాడు. యుద్ధాన్ని చేస్తే మొదలు పెడితే కనుక మహాఘోరమైనటువంటి యుద్ధం జరుగుతోంది. కోట్లాది మంది రాక్షసులు వీళ్ళు, అలాగే దేవతలు, ఇలా జరుగుతుంటే శుక్రాచార్యుడు ఏం చేస్తున్నట్టంటే ఈ చచ్చిపోయిన వాళ్ళందరినీ కూడా, ఆయనకి సంజీవిని విద్య తెలుసు ఆయనకి, శుక్రాచార్యుడికి. ఆయన సంజీవిని విద్య ద్వారా వీళ్ళందరినీ కూడా బతికిస్తూ ఉన్నాడు. వాళ్ళందరూ కూడా అంటే ఇవాళ 1,00,000 మందిని చంపుతారు రాక్షసుల్ని, మళ్ళీ మర్నాడు పొద్దునేసరికి మళ్ళీ మామూలుగా వచ్చేస్తారు వాళ్ళు, మృత సంజీవితంతో అందరినీ బతికిచ్చేస్తారు. అలాగే దేవతలు ప్రాణాలు పోవు, కానీ వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు రాక్షసుల చేతిలో చావు దెబ్బలు తింటారు, కాళ్ళు విరిగిపోతాయి, చేతులు విరిగిపోతాయి, అవన్నీ మరి విరిగిపోవాల్సిందే ప్రాణాలు పోకపోయినా. కానీ బృహస్పతి అక్కడ ద్రోణ పర్వతం అనేటటువంటి ఒక పర్వతం ఉందిట, అక్కడ ఉన్నటువంటి దివ్య ఔషధ జలాల చేత వారందరికీ కూడా మళ్ళీ స్వస్థులుగా చేస్తున్నట్ట. సో ఎంతమంది దెబ్బలు తిని కాళ్ళు ఇరిగిపోయి, చేతులు ఇరిగిపోయి, కళ్ళు ఇరిగిపోయి ఇవన్నీ అవుతున్నాయి, వాళ్ళందరూ మళ్ళీ పొద్దున అయితే మామూలుగా అయిపోతున్నారు. వీళ్ళేమో బతికిపోతున్నారు, పూర్తిగా బతికి వచ్చేస్తున్నారు, వాళ్ళే ఇది అవుతున్నారు. ఇదంతా కూడా చూసినటువంటి ఈయన మన జలంధరుడు వెంటనే శుక్రాచార్యుని అడిగట్ట, ఏంటి వీళ్ళు ఇంతమందిని చంపుతున్నాం, కాళ్ళు చేతులు ఎరగొడుతున్నాం, కాళ్ళు చేతులు ఎరగొడితే ఏమవ్వాలి, ఇంట్లో పోయి పడుకోవాలి, మళ్ళీ మన్నాడు పొద్దున యుద్ధానికి వచ్చేస్తున్నారు, ఇది ఎక్కడికి పోవాలా అన్నట్టు. ఆయన ఏం చేద్దాం, నీ వెనకాల ఉన్నాడు కదా నీ గురువు గారు, వాడేమో బతికిస్తున్నాడు, వాళ్ళు చచ్చిపోరు కదా, అందుకని నువ్వు కాళ్ళు చేతులు ఎరగొట్టినా కూడా వాళ్ళు మళ్ళీ అందరూ కూడా ద్రోణ పర్వతం మీద ఉన్నటువంటి ఔషధాలన్నీ కూడా బృహస్పతి ఇస్తున్నాడు, దాంతో వాళ్ళందరూ కూడా మళ్ళీ స్వస్థలైపోతున్నారు, వాళ్ళందరూ కూడా వచ్చేస్తున్నారు అన్నట్టు. వెంటనే ఈయన కోపం వచ్చి ఆ ద్రోణ పర్వతం మొత్తాన్ని పిగిలించి ఈ జలంధరుడు దాన్ని తీసుకెళ్లి సముద్రంలో పారేశాడు. సముద్రంలో పారేసాడు అంటే ఇది ఆయన ఏరియా కదా, సముద్రంలోంచి వచ్చినాడు కదా, ఇది నా ఏరియా, ఇది ఎవడొస్తాడు అంటే చూద్దాం, ఏం బిగుతారో పేకండి అని చెప్పి ఆయన కూర్చున్నట్ట. దాంతో ఇప్పుడు సముద్రంలోకి వచ్చి అవి తీసుకోలేదు, ఈయన చేత చావు దెబ్బలు తింటున్నారు ఈ దేవతలందరూ కూడా చావు దెబ్బలు తింటున్నారు. ఇలా వాళ్ళందరూ అనేక మంది దేవతలందరూ కూడా దీనివల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఇప్పుడు ఏం చేయాలి, ఎక్కడికి పోవాలని చెప్పి దిక్కు ముక్కు లేక అందరూ కూడా పరిగెత్తుకుంటాం. ఇంద్రాది దేవతలందరూ కూడా ఆ విష్ణు భగవాన్ యొక్క దర్శనం చేసుకుని ఏదో రకంగా మమ్మల్ని అందరినీ కూడా మళ్ళీ రక్షించబోయా అని చెప్పి ఆయన ప్రార్థించడానికి ఆయన దగ్గరికి పోయారు. ఓకే, స్వస్తి.